పిల్లల యొక్క శ్రేయస్సు. పిల్లవాడు ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి ఆరోగ్యంగా ఉంటాడో వాడు 80 ఏళ్ళు, మనం ఇంత పూర్వం కనుక చూసుకుంటే అందరూ కూడా 80 ఏళ్ళు 90 ఏళ్ళ వరకు గొప్పదైనటువంటి శరీర దృఢత్వమైనటువంటి దాంతో ఉంటూ ఉండేవాళ్ళు. ఎందుకయ్యా అంటే ఇటువంటి యొక్క కార్యక్రమాల వల్ల. అది ఇప్పుడు మళ్ళా మనం పునరుద్ధరించడానికి ఏమిటిది, దీన్ని మళ్ళా మనం పునరుద్ధరించడానికి ఎంత గొప్పదైనటువంటి సంకల్పాన్ని చేశారో అది ఆ యొక్క పరమేశ్వరుడు పరిపూర్ణమైనటువంటి మీలాంటి సంస్థ వాళ్ళందరికీ కూడా అనుగ్రహించడం, వాళ్ళని సహకరించడం, ఇటువంటి విషయాలన్నీ కూడా చేస్తున్నందుకు ఆ పరమేశ్వరుడు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మీకు, మాకు, వాళ్ళకి అందరికీ కూడా కలగాలని చెప్పి అందరూ కూడా ఆ యొక్క అక్షతలను పట్టుకుని, ఈ అక్షతలు మనం మామూలుగా పట్టుకున్నంత వరకు బియ్యం, అది ఎప్పుడైతే పసుపు హరిద్రాది కుంకుమంతో కలిపంగానే ఒక మంత్రాన్ని చెప్పంగానే దాన్ని మంత్రాక్షరం. కాబట్టి అందరూ కూడా ప్రప్రదమైనటువంటి ఆ భగవంతుడికి నమస్కారం చేసుకొని ఆ 2 అక్షతల్ని కూడా పట్టుకుని మీ యొక్క మనసులో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క మాకు అనుగ్రహాన్ని కలగాలి, మాతో పాటు నలుగురికి పంచిపెట్టాలనేటువంటి ఎంత మంచి మనసు ఉందో ఆ మనసుని ఇంకా పరిపూర్ణమైనటువంటి బలంగా బలీయంగా ఆ యొక్క పరమేశ్వరుడికి తెలుపుకున్నామని ఒక 2 క్షణాలు కలుగు వచ్చి ప్రార్థన. విష్ణు ఏకారాది సమస్తవర్ణ వివిధాకారీక చిద్రూపిణీ భావ విభావినీం భవపరాం సద్భక్తి చింతామణిం శ్రీచక్రప్రియ బిందు దర్పణపరాం శ్రీరా. 4 టేబుల్స్, ముగ్గురు ఒకటేసారి కూర్చోవచ్చు. ఇక్కడ చిన్న స్క్రీన్ కూడా వస్తుంది, చిన్న టీవీ స్క్రీన్. ఆ మదర్ తాలూకా బేబీ NICU న్యూబార్న్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ICUలో ఉంటుంది. ఆ బేబీ ఫోటో ఇక్కడ పెడతాం ఆ స్క్రీన్లో. ఆ మదర్ తల్లి ఆ బేబీని చూస్తే పాలు వస్తాయి. ఆ అమ్మాయిని చూసిన వాసన అయినా లేకపోతే ఆలోచించినా కూడా పాలు వస్తాయి. సో ఆక్సిటోసిన్, ప్రొలాక్టిన్ అన్ని మెకానిజమ్స్ ఇక్కడ చేస్తాం. ఇది వ్యాక్యూమ్ సబ్ చేస్తుంది. ఇది ఇంకా పెంచవచ్చు. పెంచడం వల్ల ఇంకా సక్షన్ కూడా BSI సార్, ఎంత BSI? సుమారుగా 10 to 15 రీసెంట్లీ. సో ఇది న్యాచురల్ బేబీ సెక్షన్ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటుంది, పెయిన్లెస్. అండ్ దీంట్లోకి పాలు వెళ్లకుండా ఓన్లీ దీంట్లో నుంచి దీంట్లోకి వెళ్తాయి. సో ఇలా ప్రతి సెట్ ఒక మదర్కి 2 ఇచ్చేస్తాం. వాళ్ళతోనే పెట్టుకోవచ్చు. బేబీ ICUలో 700 గ్రాములు, 800 గ్రాములు, 1000 గ్రాములు ఉంటే ఈ బుగ్గల్లో దవడల్లో మజిల్స్ ఫామ్ అవ్వాలి. సో పీల్చలేదు బేబీ. ట్యూబ్ వేస్తే ఫీడ్ చేయాలి. నార్మల్ వెయిట్ ఎంత? నార్మల్ వెయిట్ అట్లీస్ట్ ఇండియాలో యావరేజ్ 2500 గ్రామ్స్, వెస్ట్లో 3100, ఇండియన్ యావరేజ్ 2500 గ్రామ్స్ టు 2600-700 గ్రామ్స్ పడతారు బేబీ. టర్మ్ బేబీ ఫుల్ టర్మ్ 9 months 2 weeks. కానీ ప్రీ టర్మ్ బేబీ అయితే 1000 గ్రాములు, 900, 800, ఇక్కడ గాంధీలో 600 గ్రాముల బేబీని కూడా ట్రీట్ చేసి బతికిస్తారు. సో వాళ్ళకి ఇప్పుడు ఫార్ములా ఇస్తున్నారు, డబ్బా పాలే ఇస్తున్నారు. వాళ్ళకి ఈ పాలు తన తల్లి పాలు అందజేయడానికి, మదర్స్ ఓన్ మిల్క్ అంటారు, తనే వచ్చి ఎక్స్ప్రెస్ చేసి ఆ పాలు ట్యూబ్ ద్వారా తన బేబీకి ఇవ్వచ్చు. ఒకవేళ ఎందుకంటే ఆ బేబీ తాగలేదు కాబట్టి దాన్ని మదర్స్ ఓన్ మిల్క్ అంటారు. ఒకవేళ తల్లి పాలు రావడం లేదు, ఇంకో తల్లికి ఎక్కువ పాలు ఉన్నాయి, ఆ పాలు కూడా తను ఎక్స్ప్రెస్ చేసి మనం దానం చేస్తే ఆ పాలు ఇంకో బేబీకి ఇస్తారు. సో 2 రకాలు ఇక్కడ జరుగుతాయి. తన బిడ్డకే తన పాలు పట్టుకెళ్ళచ్చు, రెండోది ఇంకో బిడ్డకి దానం చేయొచ్చు. ఇంకో తల్లి పాలు ప్రతి శిశువు కూడా పనిచేస్తాయి. పాస్చరైజేషన్ చేస్తే ఇమ్యునోగ్లోబులిన్స్ కొద్దిగా తగ్గుతాయి. 3 రకాలైన ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటాయి, IgA, IgM, IgG. ఈ 3 ఇమ్యునోగ్లోబులిన్స్ IgG కొద్దిగా తగ్గుతుంది. IgA ఉంటుంది. IgA అంటే నోటిలో అండ్ ఈ గట్టిలో బ్యాక్టీరియా నుంచి ప్రొటెక్ట్ చేసే ఇమ్యునోగ్లోబులిన్స్ అన్నీ అలాగే ఉంటాయి, అవేం పాడవు. పాస్చరైజేషన్లో మనం కెమికల్స్ ఏం యాడ్ చేయం,
ఓన్లీ సడన్గా టెంపరేచర్ పెంచడం తగ్గించడం. దానివల్ల నో ఇట్స్ ప్యూర్లీ కెమికల్ ఫ్రీ. కళ్ళు తిరిగి పడిపోతాయి. బ్యాక్టీరియా ఎగ్స్ స్పోర్స్ అంటారు, బ్యాక్టీరియా గ్రో అయ్యి అవి కూడా చచ్చిపోతాయి. ఇక్కడ మదర్స్ వాష్ చేసుకుంటారు ఫస్ట్ వచ్చి. వాష్ చేసుకున్న ప్రతి మదర్కి కూడా RO వాటర్ ప్రొవైడ్ చేస్తారు. సో స్టెరైల్ వాటర్, RO వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత గ్రీన్ క్లాత్ వైప్ చేసుకొని వాళ్ళకు గ్రీన్ గౌన్ ఇస్తాం. గౌన్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఫస్ట్ రాగానే వాటర్ ఇచ్చి ఒక 2 బిస్కెట్లు ఇచ్చాక కూర్చున్నాకనే మళ్ళీ వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని అంతవరకు తీసుకోమన్నట్టు. ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుందని పాలు ఇవ్వడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. మన లోకల్ లాంగ్వేజ్ లాగా మదర్స్ రాగానే మసాజ్ చేస్తాం. ఇలా బ్యాక్ మసాజ్ చేస్తాం అన్నట్టు మదర్స్ పాలు రావడానికి జర రిలాక్సేషన్ రిలాక్స్ కొంచెం పెట్టి ఇలా పెట్టి మొత్తం స్పైనల్ అని విపరీతమైన పెయిన్ ఉంటుంది డెలివరీ అయిన తర్వాత. సుమారుగా 52 బోన్స్ ఫ్రాక్చర్ అయితే ఎంత పెయిన్ ఉంటుందో డెలివరీ పెయిన్ అవుతుంది. సో ఆ పెయిన్ రిలాక్స్ అవ్వాలి, ఎస్పెషలీ పెల్విస్లో. సో బాగా మసాజ్ చేస్తారు. పూర్వం మనకి చేసేవాళ్ళు ఇళ్లల్లో. ఇప్పుడు హాస్పిటల్ డెలివరీ అయిన తర్వాత అవన్నీ పోయినాయి. దానివల్ల ఈ డబ్బా పాలు ఎక్కువైపోయింది. చాలా హెడ్ ఇక్కడ అంతా చక్కగా మసాజ్ చేస్తారు. కొద్దిగా హాట్ వాటర్తో బ్యాగ్లో వేసి కొద్దిగా ఫర్మెంటేషన్ చేస్తారు. అన్నీ కూడా మన ఇళ్లల్లో పూర్వం ఏ విధంగా అయితే చేసేవాళ్ళు ఆ విధమైన ట్రీట్మెంట్ ఇక్కడ మళ్ళీ లభిస్తుంది. అంటే ఏదైతే పాలు మనం కలెక్ట్ చేస్తామో అది 6 నెలల నుంచి సంవత్సరం దాకా ఫ్రెష్గా -20 డిగ్రీ ఉంచితే కనుక, కాబట్టి మనం ఎప్పుడైతే అవసరం అవుతుందో వాటిని తీసుకుని మనం మళ్ళీ వాటిని లిక్విడ్గా మార్చి దాన్ని పాశ్చరైజ్ చేస్తాం. ఇందా చెప్పారు కదా, హీట్ చేసి టెంపరేచర్ తగ్గించడం, దానివల్ల దాంట్లో ఉన్న బ్యాక్టీరియా చనిపోతుంది. ఈ డీప్ ఫ్రీజర్ ఇది మనకి నిధి అనమాట, బ్యాంక్ లాకర్ లాంటిది. -70 -40 సార్? -20 -20 దగ్గర అంటే ఎక్కువ శాతం నీళ్ళే ఉంటాయి కాబట్టి నీళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ పాలకు కూడా అప్లై అవుతాయి. ఇది మన కోసం ప్రత్యేకంగా చేసిన మిల్క్ బ్యాంక్ కోసం డాక్టర్ సంతోష్ గారు అంతా గైడ్ చేశారు. మెడికల్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్, నాట్ పౌడర్ కోటెడ్. ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్ మెడికల్ గ్రేడ్. దీంట్లో క్రోమియం కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావు. సో మన బ్లడ్ బ్యాంక్ కూడా మీరు ఇవే వాడుంటారు, జనరల్గా ఇవే వాడతారు మనం. ఇది దీని లామినార్ ఫ్లో అంటారు. ఇది యూవీ లైట్ ఉంటుంది, అల్ట్రా వైలెట్ లైట్. సో ఏ పాలు మిక్స్ చేసినా ఇందులో పాలు వచ్చిన తర్వాత వీళ్ళకి అక్కడ నుంచి డొనేట్ అయిన తర్వాత ఇక్కడికి వస్తాయి. ఇక్కడ అన్ని పాలు కలుపుతాం, కుల మత భేదాలు ఏమి లేవు. అన్ని పాలు కలిపేసి పాత బాటిల్స్ని స్టెరిలైజేషన్కి వేరే టబ్లో వేస్తాం, కొత్త బాటిల్స్ నింపుతారు పాస్చరైజేషన్కి వెళ్తే. సో ఆ కొత్త బాటిల్స్లో నింపే కార్యక్రమం ఇందులో చేస్తాం. అంటే దీంట్లో మోటార్ ఉంటుంది, అది గాలిని తీసేస్తాం. దాంతో ఇక్కడ ఉన్న బ్యాక్టీరియా వైరస్ ఇంకేమన్నా ఉంటే ప్రక్రియ వెళ్తుంది. మొత్తం ఇది ఆ బాటిల్స్ అప్పుడు డీప్ ఫ్రీజర్లో పెడతాను. ఇక్కడ 2 వస్తాయి డీప్ ఫ్రీజర్స్. ఇది నాన్ ప్యాస్చరైజ్డ్, ఇంకోటి కొంచెం థాయర్ అనే మిషన్ ఉంటుంది. అందులో పెట్టడం అంటే 20 నిమిషాల్లో మళ్ళీ బిఫోర్ ప్లాన్ చేసుకొని బేబీ ఎప్పుడు ట్రై చేసే అంటే మన ఫిట్ టైం ఉంటుంది కదా బేసిక్గా ఎవ్రీ 2 అవర్స్కి. సో ఆ టైంకి మనం కొంచెం ముందు తీసి పెట్టాలి. వస్తుంటారు మదర్స్, వస్తుంటారు అటెండెంట్స్, వాళ్ళకి ఇస్తుంటారు. అంటే దాన్ని బట్టి మనకి తెలుస్తూ ఉంటుంది.
ఎన్ని ఎంత పడుతుంది ఎంత క్వాంటిటీ మళ్ళీ బయట పెట్టినప్పుడు మళ్ళీ ప్రతిరోజు ఎన్ఐసి నుంచి లిస్ట్ వస్తుంది, ఇంతమంది బేబీస్కి మిల్క్ పంపించండి. సో దాన్ని బట్టి మనం ముందుగానే అన్ని బాటిల్స్ తయారు చేసి బయట పెట్టాం. ఇన్ జనరల్గా ఇప్పుడు ఎక్కడైనా డెలివరీ అయిన పీపుల్ ఉంటారు కదా ఉమెన్, సో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళంటే పిల్లలకి ఇవ్వకుండా ఉన్న వాళ్ళందరినీ మనం గ్యాదర్ చేయొచ్చు అనమాట. సో మేము మీకు ఇచ్చేస్తే మీరు వెళ్ళి ఆయన్ని కూడా పరిచయం చేస్తాం, తెచ్చేయాలి. తెలుసు. దీంట్లో 3x4 12 బాటిల్స్ పడతాయి. దీంట్లో ఒకటి మాత్రం శాంపుల్ 10 ml శాంపుల్ పెడతాము. వీళ్ళని 250 ml దాదాపు 3 లీటర్స్ దాకా ఒక బ్యాచ్లో చేయొచ్చు. ఇక్కడ లామినార్ ఎయిర్ఫ్లోలో కూల్ చేసినవన్నీ ఆ బాటిల్స్ ఇక్కడ పెట్టి ఒక అరగంట సేపు 62.5 degrees సెంటీగ్రేడ్ వేడి చేసిన తర్వాత ఇది డీప్ ఫ్రీజ్, తర్వాత ఆ బాటిల్స్ అన్ని తీసుకెళ్ళి మళ్ళీ డీప్ ఫ్రీజర్లో పెడతాం. ఈ 10 శాంపుల్ ఏదైతే ఉందో అది మనం వెల్ఫేర్ టెస్ట్ మైక్రోబయాలజీ ల్యాబ్ వాళ్ళు 2 రోజుల తర్వాత 48 hours తర్వాత చెప్తారు దాంట్లో బ్యాక్టీరియా ఉందా లేదా. బ్యాక్టీరియా ఉందంటే ఆ బ్యాచ్ మొత్తం డిస్కార్డ్ చేస్తారు. బ్యాక్టీరియా లేదంటే ఇంకా మళ్ళీ ఆ పాలు అవసరాన్ని బట్టి ఇండియాలో తయారు చేయొచ్చు. వాళ్ళ ఫారెన్లో నిలబొంద పెట్టి ఇంకోటి 2017లో 40 లక్షలు. ఇప్పుడు గాంధీలో అందులో బ్యాక్టీరియా ఉంటుంది, స్పూన్ కడగదు. సో ఇది బయట పెట్టి దీంట్లో వాళ్ళు 15 నిమిషాల్లో వాళ్ళు తెచ్చిన గిన్నె స్టెరిలైజ్ చేసి అప్పుడు వాళ్ళకి ఇస్తారు. దాంట్లో ఆకాయ పెట్టుకున్నారని కూడా తెలియదు. భూమితో రుచుకొని వస్తారు. మనం ఇంత కష్టపడి పిలిపించింది అక్కడ కంటామినేట్ అయిపోయింది. రోజు లాస్ట్ మైల్ కూడా అంటే ఆవిరి బిందువులు ఏమన్నా ఏ మూలన్నా ఉంటే కానీ అది తీసుకోవాలి. మెయిన్గా ఆ గ్లాసు స్టీల్ పెడతాం. మొత్తం అంతా కూడా స్టెరిలైజేషన్. ఎప్పటికప్పుడు ఆటోమేటిక్ సెన్సార్ వాటర్ తగ్గగానే సెన్సార్ టచ్ అవ్వగానే ఆటోమేటిక్గా అయిపోయి ఫుల్ అయిపోతుంది కంటిన్యూస్. సో ఇది ఆటో క్లోజర్ 200 లీటర్స్ అన్ని ఫిలిపైన్స్లో వాడుకోవచ్చు. ఇది కూడా ఆటోమేటిక్ ప్రెషర్ ఫుల్ అవ్వగానే ఆటోమేటిక్ ప్రెషర్ వెళ్ళిపోతుంది. అవుట్డోర్ కనిపిస్తుంది. ఇప్పుడు వస్తున్నారని heavy duties, 135 degrees temperature and 3 times the normal atmosphere. చాలా హై ప్రెషర్లో స్టెరిలైజ్ అవుతాయి. ఆటోమేటిక్ సార్ ప్రెషర్ తగ్గగానే ఆటోమేటిక్గా మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. ఇవన్నీ సార్ మొబైల్కి కాన్సర్ సార్ మొబైల్కి ఐఓటీ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రెషర్ తగ్గగానే సార్ వాళ్ళు ఎక్కడున్నా సరే ఆపరేట్ చేస్తారు. ఇవన్నీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మొబైల్లో వచ్చేస్తాయి. డీప్ ఫ్రీజర్ కూడా అలాగే పెట్టాం. టెంపరేచర్ పొరపాటు ఫ్లక్చువేట్ అయినా మన మొబైల్కి వచ్చేస్తాం. సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. సో ఈరోజు మన కార్యక్రమానికి ఇంత బిజీ స్కెడ్యూల్, అనేక దేశం మొత్తం మీద ప్రవాస చేస్తూ కూడా వారి సమయం వెచ్చించి ఈరోజు మన కార్యక్రమానికి వచ్చిన పెద్దలు శ్యామ్ కుమార్జీ విచ్చేశారు. అఖిల భారతీయ ధర్మజాగరణ ప్రముఖ సంఘ ప్రచారకులు. చాలా అందరి వైపు నుంచి ధాత్రి సుషేణ కుటుంబం వైపు నుంచి కరతాల ధ్వనులతో వారి స్వాగతం పలుకుతుంది. అలాగే సేవా భారతి, గోసేవ, గ్రామ భారతి, ఇలా అనేక మన సేవా కార్యక్రమాల్లో సుమారుగా 50 సంవత్సరాలుగా నిర్విరామ కృషి చేస్తున్న మన సంఘ ప్రచారకులు ఆకుతోటి రామారావు గారిని కూడా కరతాల ధ్వనులతో స్వాగతిస్తున్నాము. డిఆర్డిఓ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో వారికి కూడా
పద్మశ్రీ రావాల్సినంత గొప్ప సైంటిస్ట్ వారు. కొంతమంది బయటికి కనబడరు, కొంతమంది బయటికి కనబడుతుంటారు. అలాంటి మహానుభావులు దేశానికి చాలా చాలా కంట్రిబ్యూట్ చేసిన సైంటిఫిక్ ఫీల్డ్లో జిఎన్ రావు గారు వాళ్ళ సమయం ఇచ్చేసి ఇక్కడికి రావటం, సో వారికి కూడా కరతాల వసనతో మన స్వాగతం పలుకుతాం. డాక్టర్ జిఎన్ రావు గారు ఇక్కడ సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో ఎన్నో కష్టాలు అవధుడుకుల్ని ఎదుర్కొంటూ ఎన్నో శక్తుల్ని అధిగమిస్తూ నిర్విరామ కృషి చేస్తున్న మన జనహిత సేవా ఫౌండేషన్ నరసింహమూర్తి గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. నవజాత శిశువుకి చెవి పరీక్ష చేస్తూ గత 10 సంవత్సరాలుగా నిర్విరామ కృషి వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఫ్రీగా చేస్తున్నారు వాళ్ళు. అలాగే వాళ్ళ కాక్లియర్ ఇంప్లాంట్లు, హియరింగ్ ఇంప్లాంట్లు ఇస్తున్నారు. అలాగా మన మధ్యలో ఉన్న మురళీ నటరాజన్ గారిని కూడా స్వాగతిస్తాం. సంపర్క విభాగం మహేష్ జీని కూడా ఆరోగ్యంలో ఉన్నారు. ఓం ప్రకాష్ వావిక సాంకేతిక విద్యా కేంద్రానికి కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అట్లాగే మన సంపత్ గారు మా CCMB-లో ఇన్స్ట్రుమెంటేషన్ CCMB మనకి ఏదైనా సమస్యలు ఉంటే ఆయన చెప్పుకోవచ్చు. డాక్టర్ చేతన్ గారు మన మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నారు డెంటల్లో. మరియు ఈ కేంద్రం యొక్క లోకల్ లెవెల్ కమిటీ సెక్రటరీ వారు. శర్మ గారి పక్కన చాలా డిగ్రీలు ఉండేవారు. అలాగే సిస్టర్ మమత ముందరకు రావాల్సింది. యాక్టివిటీ ఉన్నా ఏ యాక్టివిటీ ఉన్నా మంచిగా ఎంకరేజ్ చేస్తుంటారు, పార్టిసిపేట్ చేస్తుంటారు. పక్కన సుజాత గారు, వారు కూడా మహిళల్లో బాగా పనిచేస్తుంటారు. వాళ్ళు వాలంటీరింగ్ ఎక్కువ చేస్తుంటారు. మన నరసింహ గారు పోయిన సంవత్సరం 980 లీటర్ల పాలు కమ్యూనిటీలో కనెక్ట్ చేసి వచ్చారు. ఈరోజు చిరు ఇంట్రడక్షన్, స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ సుషేనా అండ్ ధాత్రి చేస్తాను. తర్వాత శ్యామ్జీ మరియు రామారావు గారిని మాట్లాడవలసిందిగా. సుషేనా హెల్త్ ఫౌండేషన్ 2016లో ఇది రూపుదిద్దుకుందండి. మేము అప్పుడు ఒక ఇంటర్నేషనల్ ఎన్జిఓ యాక్సెస్ హెల్త్ ఇంటర్నేషనల్ అని ఐఎస్బిలో వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం మేము. అందులో ఇంటర్నేషనల్, దానికి ముందు యూనిసెఫ్లో కూడా చేయడం జరిగింది. 2 ఎన్జిఓల్లో కూడా సుమారుగా, అంటే ఇంటర్నేషనల్ ఎన్జిఓ వర్కింగ్ స్టైల్ సుమారుగా 30 నుంచి 40% కలెక్ట్ చేసిన ఫండ్ అడ్మిన్ ఎక్స్పెన్స్కి అయిపోతుంది. కిందికి రావటం ఓన్లీ 1%, 2%, 5% యాక్చువల్ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ గ్యాప్స్ ఉన్నాయో దాని ఫిల్లింగ్ కోసం యూజ్ చేస్తారు. ఎక్కువ జీతాలకి వాటికే అయిపోతూ ఉంటుంది. మేము ఒకసారి కర్నూలులో చాలా పెద్ద ట్రైనింగ్ పెట్టాం ఆరోగ్యశ్రీతో పాటు కలిపి. సుమారుగా 100 లేబర్ రూమ్స్, న్యూబార్న్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్లో నవజాత మరణాలు తగ్గించడానికి అండ్ మెటర్నల్ మార్టాలిటీ తగ్గించడానికి పెద్ద ట్రైనింగ్ పెట్టాం. ఒక 2 వెంటిలేటర్ ట్యూబ్స్కి 16,000 రూపాయలు అవుతాయి. హోటల్కి, క్యాబ్కి పర్మిషన్ ఉంటుంది కానీ వెంటిలేటర్ ట్యూబ్స్కి పర్మిషన్ ఉండదు. దట్ ఈస్ హౌ, అంటే వాళ్ళ స్ట్రక్చర్స్ బాగా రిజిడ్. అప్పుడు మేము ఒక 3 డాక్టర్స్ అనుకొని రిజిస్ట్రేషన్ 2017లో జరిగింది. 2017లో సుదర్శన్ రెడ్డి గారు ప్రప్రథమ ఫౌండర్ ప్రెసిడెంట్గా ఆయన అంగీకరించారు. ఆయన మోస్ట్ ఇంపార్టెంట్, ఆయనకు ఒక పిచ్చి. ఆయన ఖైరతాబాద్ క్లినిక్లో ఎవరన్నా పేషెంట్ వస్తే తల్లి, ఏందమ్మా సార్ జ్వరం ఉంది, పాలు తాగించవచ్చా అని అడుగుతా. ఎవరన్నా తల్లి అడుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్, ఏమమ్మా జ్వరం ఉంటే పాలు ఎందుకు తాగించకూడదు, ఏంది అట్లా అడుగుతున్నావు నువ్వు అని కౌన్సిలింగ్ తెలంగాణ భాషలో, స్లాంగ్లో చెప్తూ చాలా చక్కగా కౌన్సిలింగ్ చేసేవాళ్ళు. ఆయన ప్రిస్క్రిప్షన్లో ట్యాబ్లెట్ ఫస్ట్ రాయకుండా నంబర్ 1 బ్రెస్ట్ ఫీడింగ్ అని రాసేవాళ్ళు. నంబర్ 2
ఒక బాటిల్ బొమ్మ గీసి దాని మీద రెడ్ పెన్తో ఇలా గీత గీసేవాళ్ళు. అప్పుడు మూడోదే ట్యాబ్లెట్ రాసేవాళ్ళు అవసరం ఉన్నంత మట్టుకే. అంత నిజాయితీగా ప్రాక్టీస్ చేశారు. అండ్ చాలా చాలా మోటివేషన్ మా అందరికీ కూడా, మా అందరు స్టూడెంట్స్కి. నిజంగా వారు ఆశీర్వచనం వల్లే ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. సో సుదర్శన్ రెడ్డి గారు ప్రోత్సాహంతో వారి లైఫ్లో కొన్ని స్టోరీస్ చెప్పారు. వాళ్ళ నాన్నగారు జన్మించినప్పుడు వాళ్ళ నాయనమ్మ చనిపోయారు. డెలివరీ అయిన వెంటనే పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటారు. డెలివరీ అయినప్పుడు ఎక్కువ బ్లడ్ పోవడం వల్ల వాళ్ళ నాయనమ్మ గారు చనిపోయారు. చనిపోతే వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ ఫాదర్కి గ్రామంలో ఉన్న 20 నుంచి 22 మంది మహిళలు బ్రెస్ట్ ఫీడింగ్ చేశారు 2 సంవత్సరాల పాటు గ్రామంలో, అందరు తల్లులు కలిపి. అందుకే మా నాన్న మా గ్రామంలో ఫస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యాడు ఆయన. ఎందుకంటే 20 మంది తల్లులు బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన వల్ల అంత తెలివితేటలు వచ్చాయి మా నాన్నకి అని ఆయన ప్రతి మీటింగ్లో చెప్పేవాళ్ళు. శ్రీకృష్ణుడు దేవుడు కూడా ఎందుకయ్యాడు అని అంటే, మొత్తం బృందావనంలో ఉన్న తల్లులందరూ శ్రీకృష్ణుడికి పాలు పెట్టారు. దో దే ఆర్ నాట్ బయలాజికల్ మదర్స్, దే ఆల్ బ్రెస్ట్ ఫీడ్. అందుకే హీ బికేమ్ గాడ్, బికాస్ ద డివినిటీ కేమ్ ఫ్రమ్ సో మెనీ మదర్స్ అని సుదర్శన్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు. సో దాన్ని మేము ఈ మిల్క్ బ్యాంక్ చాలా చాలా అవసరం. నీలోఫర్ హాస్పిటల్ ఏషియాలోనే లార్జెస్ట్ హాస్పిటల్ ఫర్ చిల్డ్రన్. ఏషియాస్ ఫస్ట్ న్యూబార్న్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. 18,000 మంది నవజాత శిశువులు ఎవ్రీ ఇయర్ అడ్మిట్ అవుతారు. అయితే ఈ 18,000 మందిలో సుమారుగా 1,800 నుంచి 2,000 మంది చనిపోతారు ఎవ్రీ ఇయర్. 2000. ఎందుకు చనిపోతున్నారు అంటే ఇన్ఫెక్షన్ వల్ల. ఇన్ఫెక్షన్ కారణం ఏంటంటే పౌడరు నీళ్లు కలపటం. ఈ నీళ్లు ఇన్ఫెక్షనే, పౌడర్ ఇన్ఫెక్షనే, చెంచా ఇన్ఫెక్షనే, గిన్నె ఇన్ఫెక్షనే. ఇవన్నీ బేబీ గట్లోకి వెళ్తాయి. బేబీ గట్లోకి వెళ్తే బేబీ గట్ లోపల నెక్రోటైజింగ్ ఎంటెరోకొలైటిస్ అనే ఒక డేంజరస్ డిసీజ్ ప్రీటర్మ్ బేబీస్లో వస్తుంది. బేబీ ఈజ్ 1000 grams. బేబీ పొట్ట కూడా మన నరం అంతే ఉంటుంది, చిన్న ఇంటెస్టైన్, చిన్న నరం అంతా. ఇన్ఫెక్షన్ రాగానే చీము బయటకు వచ్చి ఈ గట్టు అతుక్కుపోతుంది. అతుక్కుపోయి ఇంకా కిందికి ఒక్క చుక్క పాలు కూడా కిందికి రాదు. దాంతో బేబీ వారం రోజుల్లో వామిటింగ్స్ చేసుకొని చనిపోతుంది. దీనికి కారణం ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ కారణం నీళ్లు, పౌడర్. బెస్ట్ థింగ్ విచ్ కెన్ డిక్రీజ్ ఇన్ఫెక్షన్ ఈజ్ మదర్స్ మిల్క్. ఎందుకంటే మదర్స్ మిల్క్లో పోషకాలే కాకుండా ఇమ్యునోగ్లోబులిన్స్ ఉన్నాయి. అండ్ ఒక మిరకల్ మాలిక్యూల్ ఉందండి తల్లిపాలల్లో. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మెనీ మిరకల్ మాలిక్యూల్స్. దాని పేరు HMO, హ్యూమన్ మిల్క్ ఒలైగోసాకరైడ్. అది వెళ్ళి బేబీ గట్టుకి ఇలా అతుక్కుంటుంది. అతుక్కున్న వెంటనే కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. ఆ కెమికల్స్ వల్ల అన్ని బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో దే డోంట్ కమ్ అండ్ అటాచ్. ఓన్లీ గుడ్ బ్యాక్టీరియా అటాచ్, బ్యాడ్ బ్యాక్టీరియా రిపెల్స్. సో ఈకోలై, డేంజరస్ బ్యాక్టీరియా అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలాంటి శక్తి తల్లిపాలల్లో ఉంది. ఎస్పెషలీ ముర్రుపాలు కొలెస్ట్రాల్లో 1 mlలో 7 to 8 million ఇమ్యూనోగ్లోబులిన్ మాలిక్యూల్స్ ఉంటాయి 1 mlలో. చిన్న దాన్ని అందుకే లిక్విడ్ గోల్డ్ అంటారు. అండ్ మన తెలంగాణలో మేము చూసింది ఏంటంటే కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ ఎల్లో పాలు తాగిస్తే జాండీస్ వస్తుంది అని అపోహ. ఆ అపోహను దూరం చేయాలి. అలాగే కుట్లు వేస్తే C-సెక్షన్లో నీళ్లు తాగించకూడదు, నీళ్లు తాగకపోతే పాలు రావు. నీళ్లు తాగించకూడదు, ఓన్లీ కారం, వెల్లుల్లి పెట్టాలి. సో అలా దానివల్ల మదర్కి న్యూట్రిషన్ లేకుండా పోతుంది. సో ఇలాంటివన్నీ తొలగించే పని, నవజాత శిశువుకి ఈ మిల్క్ అందించే పని, మదర్స్ని కౌన్సిలింగ్ చేయటం, మొత్తం హాస్పిటల్లో ఒక వాతావరణం, తల్లి పాలు తాగే వాతావరణం క్రియేట్ చేయటం. తెలంగాణలో స్టాటిస్టిక్స్ ఏంటి అంటే 98% ఆఫ్ ద డెలివరీస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ హాస్పిటల్స్. బట్ అర్లీ బ్రెస్ట్ ఫీడింగ్ రేట్, అర్లీ అంటే పుట్టిన గంట లోపల తల్లిపాలు పట్టించే రేట్ ఓన్లీ 41%. సో 98% డెలివరీస్, 41%. ఈ 50% గ్యాప్ని అడ్రస్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయటం, దానికోసం ఒక ట్రైనింగ్స్, ఇక్కడ పెద్ద లాక్టేషన్ స్కిల్ ట్రైనింగ్ కూడా కోర్స్ కూడా నడుపుతున్నాం మనం, ల్యామ్కోర్. వీటన్నిటి ద్వారా ఈ గ్యాప్ని అడ్రస్ చేసి
నవజాత శిశువు మరణాలు సింగిల్ డిజిట్కి తీసుకురావాలి. కేరళ 5/1000, గోవా 4/1000, తెలంగాణ 22/1000. సో సింగిల్ డిజిట్కి రావాలి మనము అంటే న్యూబార్న్ మార్టాలిటీ, బ్రెస్ట్ ఫీడింగ్ పెంచాలి, మిల్క్ బ్యాంక్ తాలూకు పాలు ఫార్ములాని రిప్లేస్ చేయాలి. సో ఇందులో భాగంగా గాంధీ హాస్పిటల్లో కూడా సుమారుగా 8,000 డెలివరీలు జరుగుతున్నాయి. సుమారుగా 1,000 మంది బేబీస్ క్రిటికల్గా చనిపోయే పరిస్థితి ఉంటుంది ఇన్ఫెక్షన్ వల్ల. సో వాళ్ళకి పాలు అందజేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో అందులో భాగంగా ఇక్కడ మిల్క్ బ్యాంక్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంత సమయం వెచ్చించి శ్యామ్జీ రావటం చాలా చాలా విశేషం. రామారావు గారు కూడా రావటం చాలా విశేషం. నేను చాలా చాలా కృతజ్ఞతలు మా అందరి వైపు నుంచి. ఎందుకంటే సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్యామ్జీని వారి ఆశీర్వచనాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటాం. మీరు ఈ సుషేనా హెల్త్ ఫౌండేషన్ తరఫున ఈ బేబీ మిల్క్ మిల్క్ బ్యాంక్, మదర్స్ మిల్క్ బ్యాంక్, ధాత్రి మదర్స్ ప్రారంభం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ పేరే సుషేనా హెల్త్ ఫౌండేషన్ అనేది చాలా గొప్ప పేరు. ఎందుకంటే సుషేనుడు అనేవాడు రామాయణంలో ఉన్నాడు. లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు లక్ష్మణుడిని బ్రతికించడానికి వైద్యం చేసినవాడు సుషేనుడు. సంజీవిని తీసుకొస్తే బతుకుతాడు అంటే సంజీవిని తీసుకొచ్చిన వాడు హనుమంతుడైతే ఆయనకు వైద్యం చేసి బతికించినవాడు సుషేనుడు. సో అట్లాంటి గొప్ప వ్యక్తి పేరుతో ఈ ఫౌండేషన్ నడుస్తుంది. చాలా సంతోషం. కాబట్టి అదేవిధంగా నవజాత శిశువులని మరణం నుంచి రక్షించి వాళ్ళని బ్రతికించి దేశానికి మంచి పౌరులను అందించడానికి పూనుకున్నటువంటి ఈ సుషేనా హెల్త్ ఫౌండేషన్కి చాలా ధన్యవాదాలు, అభినందనలు. ఈ సుషేనా హెల్త్ ఫౌండేషన్ తరఫున ఇందాక చెప్పారు 22 మంది తెలంగాణలో 1000కి చనిపోతున్నారని చెప్పి. ఇది సింగిల్ డిజిట్కి రావాలి. సింగిల్ డిజిట్లో కూడా రాను రాను 0కి రావాలని చెప్పి నా అభిప్రాయం. సో ఆ విధంగా కొద్దిగా మనం ఎక్కువ ప్రయత్నం చేసి ఈ హెల్త్ సెంటర్ని, ఈ బేబీ మిల్క్ సెంటర్ని దినదినాభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతూ, దీంతోపాటు మీకు అందరికీ ఇంకొక శుభవార్త నేను చెప్పబోతున్నాను. ఇదే రీతిలో సుల్తాన్ బజార్లో ధావరే స్కూల్ అనే ఒక స్కూల్ ఉంది. దాంట్లో కూడా ఇట్లాంటి ఒక భవనం మనకు ఇవ్వబోతున్నారు. అక్కడ కూడా ఇట్లాంటి మిల్క్ సెంటర్ను పెట్టాలని చెప్పేసి ఇక్కడ నేను ప్రకటిస్తున్నాను. చాలా చాలా ఆనందకరమైన విషయం. శ్యామ్జీని సుమారుగా ఒక 6 నెలల క్రితం విన్నపించడం జరిగింది. వారు కమ్యూనిటీ మిల్క్ బ్యాంక్ ఇది చాలా చాలా సంతోషించింది. చాలా చాలా ధన్యవాదాలు. ఇవాళ వెళ్ళి మీరు చూసి రావచ్చు. నిన్న నేను మాట్లాడాను, అయిపోయింది. లెట్స్ ఆల్ గివ్ ఎ స్టాండింగ్ ఓవేషన్. అరే గొప్ప కార్యాలలో ఒకటైన ఈనాటి ఇలాంటి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. భగవంతుడు ప్రత్యక్షంగా వచ్చి అందరినీ చూడలేడు కాబట్టి ఒక తల్లిని సృష్టించాడని పెద్దలు చెబుతారు. అలాంటి అమృత తుల్యమైనటువంటి తల్లిపాలు అందించేటువంటిది, దాంట్లో ఉండే అపోహలను తొలగించడం ఎంతో అవసరమైనటువంటి ఈ కార్యాన్ని చేపట్టినటువంటి సుషేనా హెల్త్ ఫౌండేషన్ మరియు గాంధీ ఆసుపత్రి, ఈ ధాత్రి మిల్క్ ఫౌండేషన్, ధాత్రి పాలు, ఇలాంటిది కార్యక్రమాలు దేశంలో అనేకం జరుగుతున్నాయి. అలాంటి కార్యక్రమాల్లో మన భాగ్యనగర్లో ఇట్లాంటి మహత్కార్యాన్ని, సత్కార్యాన్ని చేపట్టడం అనేటువంటిది మన సంస్థకు ఎంతో గర్వకారణం. ఈ సందర్భంగా ఒకటి, తల్లి యొక్క గొప్పతనాన్ని గురించి ముఖ్యంగా మన ఇళ్ళల్లో మనం చేసేటువంటి మన పరిసరాల్లో మన సంస్థల్లో తల్లిని గురించి
తల్లి మహత్యాన్ని గురించి తెలియజేయాలని, తల్లిపాల గురించి అందరికీ చెప్పాలని, అలాగే దానికి దగ్గరలో ఉండేటువంటి దేశవాళీ స్వదేశీ మన గోమాత పాల గురించి కూడా తెలియజేయాలని, ఇందులో భాగంగా నేను కూడా నాకు ఉండేటువంటి పరిచయాలు కాంటాక్ట్స్తోని భాగ్యనగర్లో కానీ తెలంగాణలో కానీ ఎల్లవేళలా ఈ ప్రచారం చేసేటువంటి ఈ కార్యములో నేను కూడా భాగస్వామ్యులై పనిచేస్తానని, ఈ సందర్భంగా మనందరము సమిష్టిగా ఈ కార్యములో భాగస్వాములై దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఇలాంటి సంస్థలన్నిటికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, అలా భగవంతుణ్ణి భారతమాతను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. जय बोलो गौमाता की, जय बोलो भूमाता की, जय बोलो भारत माता की. ముద్దు తల్లిపాలు ముద్దు, తల్లిపాలు ముద్దు, అమ్మపాల అమృతం, అమ్మపాల అమృతం, అమ్మపాల అమృతం, स्तनपान हर माँ की शान, स्तनपान हर माँ की शान, स्तनपान हर माँ की शान, स्तनपान हर माँ की शान. ब्रेस्ट मिल्क is best milk, ब्रेस्ट मिल्क is best milk, ब्रेस्ट मिल्क is best milk, ब्रेस्ट मिल्क is best milk. बोलो भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. తల్లిపాలు ముద్దు, డబ్బా పాలు వద్దు. తల్లిపాలు ముద్దు. బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ best milk. నా పేరు ఆకుతోట రామారావు, గోసేవా ప్రముఖ్, ఆర్ఎస్ఎస్. ఈనాడు సుషేనా ఫౌండేషన్ మరియు గాంధీ ఆసుపత్రి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ధాత్రి తల్లిపాల కేంద్రంలో ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాం. ప్రపంచంలో తల్లిని మించిన దైవం లేదు. తల్లిపాలు అమృతంతో సమానమైనవి. అలాంటి దాంట్లో ఉండే అపోహలను తొలగిస్తూ తల్లిపాలను పుట్టిన శీఘ్రంగానే ఇచ్చేటట్టుగాను, తర్వాత అనేక మంది చంటి పిల్లలు తల్లిపాల యొక్క లోపం కారణంగా మరణిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో అలాంటి దాన్ని తగ్గించి ప్రతి శిశువు కూడా మంచి ఆయురారోగ్యాలతోని బ్రతికేటట్టుగా, జీవించేటట్టుగా, అలాంటి వాళ్ళు మంచి ఉత్తమమైన పౌరులు తయారయ్యేట్టుగా చేసేటువంటి క్రమంలో ధాత్రి ఫౌండేషన్ ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఎంతో హర్షణీయమైంది. ఈ సంస్థ మంచి స్థితిలో ముందుకు సాగాలని, దీనికి నాతో పాటు మనందరం కూడా, సమాజం అంతా కూడా సంపూర్ణమైన భాగస్వామ్యంతో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ఈరోజు సుసేనా హెల్త్ ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడ మిల్క్ బ్యాంక్ ప్రారంభించి మాతా శిశువులిద్దరినీ కూడా సంరక్షించే పనిలో దేశవ్యాప్తంగా జరుగుతున్న అనేక కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం చాలా సంతోషకరమైన విషయం. ఎంతో క్రిటికల్గా ఉండే నియోనాటల్ కేర్, అప్పుడే పుట్టిన శిశువులకి సంరక్షణలో ఈ మిల్క్ బ్యాంక్ ఎంతో దోహదం చేస్తున్న దాంట్లో సందేహం లేదు.
అండ్ దేశంలో ఇట్లాంటి ఇనిషియేటివ్ ఫస్ట్ టైం ఈ సుషేనా ఫౌండేషన్ తీసుకుందని నేను చెప్పగలను. సో ఇట్లాంటి మిల్క్ బ్యాంకులు పెట్టి ఇంకా ఎన్నో రకాలుగా ఈ సుషేనా ఫౌండేషన్ సమాజ సేవలో పాలు పంచుకుందని ఆశిస్తూ ఈ సుషేనాలో మెయిన్ అపార్ట్మెంట్ డాక్టర్ సంతోష్ గారికి కంగ్రాచులేషన్స్. ఇంత ఇనిషియేటివ్ తీసుకుని ఇంత మంచి మిల్క్ బ్యాంక్ కేంద్రాన్ని ప్రారంభించి ఇక్కడ ఈ కేంద్రం ప్రారంభమవడం చాలా సంతోషకరమైన విషయం. కంగ్రాచులేషన్స్ డాక్టర్ సంతోష్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Dhatri Mothers Milk Bank, Dhatri Advanced Lactation Management Center. It is our vision that no infant born should be able to, our vision is no infant is deprived of God's grace, greatest gift, mother's milk. Other mothers will provide even though that mother's milk is not available. Our mission is to promote early and exclusive breastfeeding by counseling, training, treating the mothers, ensuring that every infant gets access to mother's milk naturally or by wet nursing, by promoting human milk banking. It's the amazing concept which is to be percolated among the society and to be promoted. Other mothers should come forward, donate milk to mothers who don't have milk, and no child should be ever be deprived of this great gold that is called mother's milk. Thank you. నా పేరు నరసింహమూర్తి, జనహిత సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అండి. ఇది జనహిత సేవా ట్రస్ట్ గాంధీ హాస్పిటల్ 2013 నుంచి నడుస్తుంది. 2016లో సంతోష్ గారు మా దగ్గరికి వచ్చి ఇట్లా మేము మదర్స్ మిల్క్ బ్యాంక్ స్టార్ట్ చేస్తున్నాము, మాకు ఎవరైనా మనుషులు కావాలి అని అడిగితే ఇప్పుడున్న వాళ్ళలో ఎక్కువ మంది మా దగ్గర నుంచి పంపించిన వాళ్ళే. చాలా సంతోషము. తర్వాత ఇక్కడ మన అది మొదలు అక్కడ పెట్టినప్పుడు అది హాస్పిటల్లో పెట్టిన బ్యాంక్ అప్పుడు కూడా మేము రెగ్యులర్గా చేస్తూ ఉండేవాళ్ళము. తర్వాత చాలా సంతోషము, చాలా ఇదిగా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇదే విధంగా మాది కూడా ఇక్కడ మేము గాంధీ హాస్పిటల్లో 2013 నుంచి పేషెంట్ అటెండెంట్స్కి షెల్టర్ హోమ్ రన్ చేస్తున్నాము. రోజు దాదాపు 200 మంది దాకా పేషెంట్ అటెండెంట్స్ మా దగ్గరికి వచ్చి ఉంటారు. వాళ్ళకి మనం పడుకోవటానికి, స్నానానికి, తర్వాత లాకర్స్ కాకుండా భోజనం కూడా మనం రెగ్యులర్గా ఇస్తూ ఉంటాము. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత, ఈ మదర్స్ మిల్క్ బ్యాంక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చాలామందికి ఇంకా తెలియదు. అందుకని వాళ్ళు చెప్తే వాళ్ళు కూడా అక్కడికి వచ్చి వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని పరచుకోవాలని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. నమస్తే. ఈ కార్యక్రమం గొప్పదనం వచ్చి ఎంత చెప్పినా తక్కువే. ఒక హిందీ కవి నారీ తెర జీవన్ అద్భుత, ఆంఖోం మే పానీ సీనే మే అమృత అన్నారు. అటువంటి అమృతాన్ని అందరికీ అందించిన సదుద్దేశంతో ఈ సంస్థ చేపట్టిన సత్కార్యక్రమానికి అందరి నుంచి అభినందనలు అందరిని వివరిస్తున్నాను. నమస్తే. ఈరోజు ఇక్కడ గాంధీ హాస్పిటల్లో సుషేనా హెల్త్ ఫౌండేషన్ ద్వారా ఈ మిల్క్ బ్యాంక్ ప్రారంభించబడటం చాలా సంతోషకరమైన విషయం. అది కూడా మదర్ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్లోనే ఉంది. దీని ద్వారా ఇక్కడ శిశు మరణాలను నివారించటం, శిశువుల హెల్త్ని పెంచటం, అలాగే న్యూట్రిషన్గా మదర్స్ మిల్క్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఇది దేశంలోనే ఒక యూనిక్ ఇనిషియేటివ్. అంటే మదర్స్ మిల్క్ ఈజ్ ద బెస్ట్ మిల్క్ వాళ్ళ స్లోగన్. అది చెప్పడం కాకుండా అది అందరికీ దొరికేటట్టు వేరే ఎక్స్ట్రా మిల్క్ ఉన్న మదర్స్ మిల్క్ తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేసి, పాస్చరైజ్ చేసి,
దాన్ని ఎవరికైతే తక్కువ మిల్క్ ఉంటుందో వాళ్ళకి అసలు మిల్కే లేని అందని పిల్లలకి అందించడం అనేది ఒక యూనిక్ ఫీట్ ఇన్ దిస్ కంట్రీ. అండ్ గాంధీ హాస్పిటల్ లాంటి పెద్ద హాస్పిటల్లో ఈ సెంటర్ని ప్రారంభించడం చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఈ సంస్థ ద్వారా సుషేనా ఫౌండేషన్ ఎందరో పసిపిల్లలకి ఒక లైఫ్ ఇవ్వటం, వాళ్ళ హెల్త్ బాగు చేయటం, వాళ్ళ ఫ్యూచర్లో వచ్చే రకరకాల రుగ్మతల్ని నివారించటం, తర్వాత వచ్చే వాటి కోసం మందులు కాకుండా ముందనే బర్త్లోనే వీటిని నివారించి తర్వాత వాళ్ళు చాలా ఆరోగ్యవంతులుగా తయారు చేయటం అనే మిషన్ మీద ఉన్నారు. ఇది చాలా ప్రత్యేకమైన మిషను, దేశానికి కూడా ఎంతో కావాల్సిన మిషను. కాబట్టి ఈనాటి పౌరులే ఈనాటి బిడ్డలే రేపు పౌరులు అంటారు. ఆ రకంగా ముందర వాళ్ళ హెల్త్, వాళ్ళ న్యూట్రిషన్ చూసుకుంటే ఆటోమేటిక్గా ఫ్యూచర్లో వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత మంచి పౌరులుగా ఆరోగ్యవంతులుగా తయారయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఇనిషియేటివ్ తీసుకున్న సుషేనా హెల్త్ ఫౌండేషన్ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్. సుషేనా ఫౌండేషన్ చేస్తున్న ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. పిల్లలు పుట్టినరోజు నుంచినే ఫౌండేషన్ వేస్తూ వాళ్ళ ఆరోగ్యాల కోసం, తర్వాత ఆరోగ్యంగా పెరిగి దేశానికి ఉపయోగపడేటట్టు చేస్తున్న చాలా మంచి కార్యక్రమం. ఇది ప్రతి ఒక్కరికి, దేశంలోని ప్రతి పిల్లలకు చేరాలని నేను కోరుకుంటున్నాను. సుషేనా ఫౌండేషన్ వారు ధాత్రి అనే మిల్క్ బ్యాంక్ని ఓపెన్ చేశారు. సో ఇది ప్రతి మహిళకి వచ్చిన పిల్లల త్రో మనకి పాలు అనేది, తల్లి పాలు చాలా స్వేచ్ఛమైనది, స్వచ్ఛంగా ఉంటుంది. కాబట్టి సో పాలు లేని తల్లులకి పిల్లలకి మనం ప్రొవైడ్ చేయడానికి కోసమని ధాత్రి మిల్క్ బ్యాంక్ని వీళ్ళు ఓపెన్ చేశారు సుషేనా వారు. సో దానికి మనం అందరము రుణపడి ఉంటాము. తల్లి పాలు ముద్దు, డబ్బా పాలు వద్దు అనే స్లోగన్తో మనం దీన్ని, వాళ్ళు చేసిన ఈ ఫౌండేషన్ చాలా ప్రతి మహిళకి, చిన్న బిడ్డకి, పుట్టిన బిడ్డకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, నేను డాక్టర్ శిరీష, అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, గాంధీ మెడికల్ కాలేజ్. హాస్పిటల్లో ఇన్స్టాల్ చేసినటువంటి ధాత్రి అడ్వాన్స్డ్ లాక్టేషన్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అండ్ మదర్స్ మిల్క్ బ్యాంక్ గురించి నేను చెప్పదలుచుకున్నాను. ప్రపంచంలో ఏదైనా తయారు చేయొచ్చు, కానీ తల్లిపాలను మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో తయారు చేయలేము. అంతటి అమృతం లాంటి పాలు అమ్మపాలు. ఆ అమ్మపాలు దొరకనటువంటి ఎంతోమంది పిల్లలు గాంధీ హాస్పిటల్లో మేము చూస్తున్నాము, గమనిస్తున్నాము. వాళ్ళకు డబ్బా పాలు, పోత పాలు, ఫార్ములా ఫీడ్స్ ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా యాజ్ ఎ గైనకాలజిస్ట్ మాకు తల్లిపాల ఆవశ్యకత తల్లితో పాటు బిడ్డకు కూడా చాలా ఉంటుంది. తల్లికి చాలా ఉంటుంది, ఆరోగ్య సమస్యలు ఎటువంటివి రాకుండా. అట్లనే బిడ్డకైతే పుట్టిన మొదటి గంటలో మేము ఖచ్చితంగా తల్లిపాలు పట్టించడం అన్నది జరుగుతుంటుంది. కానీ కొన్ని ఆరోగ్య సమస్యల వలన ఆ పర్టికులర్ బిడ్డకు పాలు ఇవ్వలేనటువంటి తల్లుల గురించి ఇటువంటి మదర్స్ మిల్క్ బ్యాంక్ ఒక వరం లాంటిదని చెప్పచ్చు. సో గాంధీ హాస్పిటల్ 6th ఫ్లోర్లో సుషేనా ఫౌండేషన్ వాళ్ళు ధాత్రి మిల్క్ బ్యాంక్ అన్నది ఇన్స్టాల్ చేశారు. ఇది చాలా అభినందనీయమైనటువంటి విషయము. మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడ చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, చాలా హైజీనిక్ కండిషన్స్లో వీళ్ళు ఇక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ హైదరాబాద్లో చాలా సెంటర్స్లో చాలామంది తల్లులు పాలుని దానం చేస్తున్నారు. ఆ పాలను ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు మిల్క్ బ్యాంక్లో సేవ్ చేయడం, స్టోర్ చేయడం అన్నది జరుగుతుంది. ఎటువంటి పిల్లలకైతే వాటి అవసరం ఉందో అటువంటి పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడనే మనం మిల్క్ని తల్లి దగ్గర నుంచి మిల్క్ని తీసుకొని కూడా ప్రాసెస్ చేసి స్టోర్ చేయడం అన్నది కూడా జరుగుతుంది. ఇది చాలా అడ్వాన్స్డ్ సెంటర్ ఉంది అండి గాంధీలో, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీటిని ఖచ్చితంగా మనం ఉపయోగించుకోవాలి. కొన్ని వేల మంది తల్లులు వేల లీటర్ల పాలు ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. తల్లిపాల ఆవశ్యకత తెలిసిన ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి ఖచ్చితంగా ఈ సర్వీసెస్ వాడుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. मैं यहाँ गांधी हॉस्पिटल की तरफ से, सुषेना हेल्थ फाउंडेशन की तरफ से और अपने धात्री फाउंडेशन की तरफ से बोलने आई हूँ. गांधी हॉस्पिटल में मैं वर्किंग हूँ यहाँ पर असिस्टेंट प्रोफेसर. यहाँ पे लोग धात्री वाले
बहुत अच्छी तरीके से यहाँ पे 6th फ्लोर में MCH ब्लॉक में मदर्स मिल्क बैंक शुरू किए हैं। इसमें जो है सो बहुत सारे मदर्स को और बेबीज़ को अच्छी तरीके से मिल्क मिल रहा है। इसमें ये है बच्चों के लिए जो है ना मदर्स मिल्क इतना इम्पॉर्टेंट है, उसकी जो है सो रिप्लेसमेंट कहीं से आपको नहीं होता है। तो आप जिसको भी ज़रूरत है मदर्स मिल्क की ज़रूरत है, कई कंडीशंस में मदर बच्चे को नहीं दे पाती है और बच्चा भी नहीं लेता है। यहाँ पे धात्री लोग क्या कर रहे हैं, मदर्स मिल्क निकाल कर बच्चों को अच्छी तरीके से यहाँ पे पैस्चराइजेशन करके प्रोसेसिंग करके पूरी अच्छी स्टेरिलाइज्ड कंडीशन में बच्चों के लिए दूध जो पहुँचा रहे हैं, बहुत शुक्र अदा करना है उनको, क्योंकि ये जो मदर्स मिल्क एक्सक्लूसिव जो देना है 6 महीने के अंदर बच्चों के लिए, वो इस तरीके से इस ज़रिए से यहाँ के फाउंडेशन के तरफ से पहुँचा जा रहा है। सो मैं धात्री वालों को बहुत सारी शुभकामनाएं बोलती हूँ, क्योंकि ये जो है अभी जो रिप्लेसमेंट इसका कभी नहीं होता मदर्स मिल्क के वजह से। सबको इतना मैं बोल सकती हूँ, जो भी मदर्स देना चाह रहे हैं आके यहाँ पे डोनेट कर सकते हैं, सो दैट हम लोगों को वो डोनेटेड मिल्क ले करके जिसको भी ज़रूरत है, कई हज़ारों के बच्चों को जो है सो ज़रूरत है उसकी, क्योंकि अगर ये नहीं पहुँचाया गया सही तरीके से, वो लोग फार्मूला फीड्स और काउ मिल्क वगैरह ले करके बहुत सारे इन्फेक्शंस और बॉटल इन्फेक्शंस, उसके लिहाज से बच्चों की तबीयत और भी ख़राब हो सकती है। सो ये मदर्स मिल्क यहाँ पे जो तरीके से मैं देख चुकी हूँ, ये प्रोसेसिंग कैसा कर रहे हैं लोग, बहुत अच्छी तरीके से कर रहे हैं। सो आप खुशी आकर एक बार विज़िट कीजिए और ज़रूरतमंद बच्चों के लिए, मदर्स के लिए प्लीज़ ये मैसेज पहुँचा दीजिए गांधी हॉस्पिटल में। और एक माइलस्टोन है ये धात्री। बहुत शुक्रिया। అందరికీ నమస్కారం. మేము ఆబ్స్ అండ్ గైన్ పీజీస్. మోస్ట్లీ బ్రెస్ట్ మిల్క్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మదర్స్కి అసలు అంత ఐడియా ఉండదు. డబ్బా పాలు, ప్రోటీన్ పౌడర్స్ ఇలాంటివి ఇవ్వాలి అని అనుకుంటారు. బట్ డెలివరీ అయిన తర్వాత మదర్స్కి అందరికీ 1 hour లోపల బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలని ఎంకరేజ్ చేయాలి. అది నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ సెక్షన్ అయినా ఎంకరేజ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. పుట్టిన బేబీస్కి స్టమక్ అంతా మనకి ఉన్నంత కెపాసిటీ వాళ్ళకి ఉండదు. మదర్ అనేది ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో బేబీ ఎంత మిల్క్ అయితే తీసుకుంటుందో ఆ ఎక్సెసివ్ మిల్క్ మిగిలిన ఎక్సెసివ్ మిల్క్ ఏదైతే బ్రెస్ట్లో ఉండిపోతుందో అది మదర్స్కి స్క్వీజ్ చేసి డొనేట్ చేయడానికి ఎంకరేజ్ చేయాలి. సో మోస్ట్లీ మేము మా హాస్పిటల్లో రౌండ్స్కి వెళ్ళిన తర్వాత పేషెంట్స్కి పేషెంట్స్ ఇన్ ద సెన్స్ మదర్స్కి మేము ఎంకరేజ్ చేస్తాము బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలని. ఫాలోడ్ బై వాళ్ళ బ్రెస్ట్ ఇంకా మిల్క్తో నిండిపోయి ఉంటే కనుక దాన్ని స్క్వీజ్ చేసి మా హాస్పిటల్లో దాత్రి అడ్వాన్స్డ్ మిల్క్ బ్యాంక్ ఉంది అండ్ ఆల్సో మదర్స్ మిల్క్ బ్యాంక్ ఉంది. సో అక్కడ డొనేట్ చేయమని ఎంకరేజ్ చేస్తున్నాము. సో ఐ వాంట్ టు స్ప్రెడ్ దిస్ అవేర్నెస్ టు ఆల్ ద మదర్స్ to donate their breast milk as much as possible, so that the babies who are devoid of the mother's breast milk, they can get the mother's nutrition, because mother's breast milk cannot replace any other replacement feeds or formula feeds. So mother's milk is the best milk. Thank you. Breast milk is the best milk. Thank you.